ఎవరితో నేను కలపాలో, ఎవరిని నీ కొరకు ఏర్పరిచాడో నీకంటే బాగా ఎవరు తెలుసు అండి? దేవుని తెలుసు. కాబట్టి నువ్వు సర్చింగ్ చేసుకుంటూ కూర్చోవద్దు. భారత్ మ్యాట్రిమనీనా, క్రిస్టియన్ మ్యాట్రిమనీనా, ఏ మ్యాట్రిమనీ ఎత్తుక్కోవాలా అంటే మ్యాచ్ హ్యాచ్ డిస్పాచ్ చేసాను బ్రదర్. మ్యాచ్ హ్యాచ్ డిస్పాచ్ ఎవడు చేయాలా? మ్యాచ్ హ్యాచ్ డిస్పాచ్. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం. పాపము కొంతమంది సర్చ్ పడి 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 పాపం ఎవరు దొరకట్లే ట్రై చేసి పాపం హీరో కట్ చేస్తే యాకోబు పాపం యాకోబుడు హీరోలోకి పోయాడంట. పోయి ఏం చేశాడో తెలుసా అండి? పోయిందే పారిపోయింది ఇంటి నుంచి. పారిపోయి ఏం చేశాడు? పోయి నీళ్లు మొత్తం అంతా అక్కడ బావి, పెద్ద బావి అడ్డంగా పెట్టారంట. బావి మీద మూత పెడితే ఈయన వెళ్ళి ఏం చేశాడండి? పెద్ద బావి మీద మూత తెరిచేశాడు. తెరిచిన వెంటనే నీళ్ళన్నీ పోసి చేదు పోస్తూ ఉన్నాడట. చేదు పోస్తూ ఉండేసరికి అక్కడ అవతల వైపు కనిపించిందంట లవ్ ఎట్ అసలు. ప్రభు అన్నాడు నో అని క్యాన్సిల్ చేశాడు. లేదు ప్రభు నాకు కావాల్సింది అన్నాడు. సరే అని పెళ్లి రోజు పోయినాడు. పెళ్లి రోజు కళ పీడకల అయింది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఎవరు వచ్చారు? రాహేల్ ప్లేస్లో ఎవరు వచ్చారండి? లేయా వచ్చి. స్టోరీ అర్థమైందా? మనడు మ్యానిపులేషన్ చేసుకుంటే, మనడు ఎత్తుకుంటే ఏమైంది? కథ అడ్డం తిరిగింది.